అగాధం ఆశయనే అగాధం ఆసే 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 అత్యాసే అత్యాసే వెనుకే దురాసే. ఆశ పెరిగితే అత్యాశ, అత్యాశ ముదిరితే దురాశ. ఆశ దుఃఖానికి మూలం. దుఃఖానికి మూలమైన ఈ ఆశ మనిషి మనసులో ప్రతి మూలలోనూ దాక్కుని ఉంటుంది. ఇప్పుడు బిడ్డ పుడితే లడ్డూలు పంచాలని ఆశ. అది పాపైతే పట్నం నుంచి పెళ్లి కొడుకును తెచ్చుకోవాలని ఆశ. అదే బాబైతే బంగారు బొమ్మతో పెళ్లి చేయాలని ఆశ. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలని ఆశ. ఆ పుట్టింది పాపైతే బాబు కావాలని ఆశ. మండే జీవితం ఎండే సరిగ్గా కూర్చోవే. బతుకు నరకం లేదు సుఖం. ప్రతి మనిషికి ప్రతి నిమిషము ఆశలు పుడుతూనే ఉంటాయి. ఆశ లేకుండా బతకడం సాధ్యమా? సాధ్యమా? పోనీ నువ్వు చెప్పు, సాధ్యమా? కాదు. కాదు, సాధ్యం కాదు. భగవంతుడు సృష్టించిన ఏ జీవి వల్ల ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడే ఆశని కూడా సృష్టించాడు కాబట్టి. ఇల్లు పెళ్లి పిల్ల పాపలు ఇంటి ఆయనంత బాగా చెప్తుంటే ఎందుకంట కొన్ని పాట పడతావేంటి? చెప్పడానికి డబ్బులు ఎత్తున్నారు గనక చెప్తున్నాడు. అదే ఊరికే చెప్పమను. ఆశ గురించి కాదు కదా, గోసి గురించి కూడా చెప్పడు. ఎవరు ముయ్యవే, మనం ఏమన్నా డబ్బులు ఇచ్చింటున్నామా ఏంటి? ఈడున్నోళ్ళని డబ్బుల కోసం ఏమారుతాడు, మళ్ళాంటోళ్ళని సూపుల కోసం ఏమారుతాడు. సాల్దాడికి సిసి ఆపు, ఎదవలో వేసుకుని అసహ్యంగా వాక్కు. అసహ్యం నాకు పుట్టుకతో వచ్చింది. నేనేం చేయను? మూసుకొని కూసోవే. మూసుకుని కూర్చుందామనే అనుకుంటాం అందరము, కాని మనసుని మూయలేము కదా. కామానికి కళ్ళు లేవు, ఆశకు చావు లేదు అంటారు. మన పుట్టుకకి మూలం కామం, ఆ కామానికి మూలం ఆశ. అంటే కామం ఎంత సహజమో ఆశ కూడా అంతే సహజమన్నమాట. కానీ నాగరిక సమాజంలో బతుకుతున్న మనకు కామం మీద ఆశ మీద నియంత్రణ ఉండాలి. లేకపోతే మనకు జంతువులకి తేడా ఏముంది? సహజ వంట నియంత్రణ ఉండాలంట. ఒక్క 2 నిమిషాలు నా కళ్ళల్లో కళ్ళెట్టు చూడమను. ఆడి కామం నియంత్రణలో ఉంటుందో, యంత్రం పనిచేయడం మొదలెట్టుద్దో సోద్దరి. నార్మల్ నోటికి ఏదో తెదవాగి ఊరందరి ముందు నా పరువు తీయమాక. కొంపకు పోదాం పద. ఎంకాయమ్మా, మేము ఇంటికి వెళ్తున్నాం. పోదాం. ఇంటి నిండా కోరిన వసతులు ఉన్నా కూడా అదెక్కడ దొరికిందే నీకు? అక్కడ నిలబడింది, రారా అని బతిమాలింది. ఎల్లి పీకొచ్చేసాను. అన్నీ ఇలా దొరికితే ఎంత బాగున్నో. ఏం మాట్లాడతావో ఏంటో. అవతల మీ నాన్న మన కోసం ఎదురు చూస్తా ఉంటాడు. నీ తాగుబోతు మొగుడు ఎదురు చూసేది నీకోసం, నా కోసం కాదు. నా రాత బాగుండి నా కోసం చూసే ఒకడు దొరుకుంటే ఈ పాటికి నేను కూడా నా తోటోళ్ళలాగే అదే పనిగా 3-4 కని పారేసేదాన్ని. మళ్ళీ దేనికైనా రాసి పెట్టుండాలమ్మా. టైం రావాలి. నిలుసుని చూస్తా ఉంటే ఇల్లు మన దగ్గరికి రాదు, మనమే నడుచుకుంటూ దాని దగ్గరికి వెళ్ళాలి. అలాగే టేము కూడా కాదు రాదు అని మూసుకుని కూర్చోకుండా మన టేంని మనమే మార్చుకోవాలి. ఏంటి చూస్తున్నా? నా గోడు నీకు అర్థం అవ్వదులే. ఏం తల్లివో ఏంటో. నా వయసు దాటెళ్ళవు గాని నా బాధ అర్థం చేసుకోలేకపోతున్నావు. రా, ఇంటికి ఇంకా 3 మైళ్ళుంది. నడుపుతూ ఆలోచిద్దు గాని రా. మళ్ళీ బయట ఏదో బండి సప్పుడవుతాంది. ఓసారి చూడు. సి, ఈ బతుకు సుఖం ఎలాగూ లేదు. కనీసం ప్రశాంతంగా పడుకోవడానికి కూడా లేదు. చూడవే.
మంత్రసాని ఇంటికి వచ్చేసావమ్మా, కొంచెం ఓర్చుకో తల్లి. అమ్మా రాజుగారు బండి. ఓ, రాజుగారు అమ్మాయి సరస్సుకి నెలలు నెప్పులొత్తున్నట్టున్నాయి. నేను వెళ్ళి నీళ్ళు ఎడతాను, నువ్వు వెళ్ళి బొట్టు పెట్టుకోవడానికి కత్తట్టుకురా. ఎల్లో కొంచెం ఓర్చుకోమ్మా. లే సుబ్బయ్య, లే 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 సుబ్బయ్య. సుబ్బయ్య, సుబ్బయ్య నిన్నే సుబ్బయ్య. ఆయన లేవకయ్యా, రామ్మా, రామ్మా, నిదానం. కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మ సరసు, అయిపోయిందమ్మా, అయిపోయింది. కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో. కొంచెం సేపే తల్లి. అమ్మా ముక్కమ్మా, ముక్కు. అయిపోయింది సరసు, ముక్కు, ముక్కు తల్లి. అయ్యో, ఎందుకే ఊరికే అరుస్తావు? రేపటి నుంచి తాగంలే. సరసు ముక్కమ్మా, కొంచెం బిగపట్టు. ఏమని అసే పట్టుకో. రేపు కూడా తాగితే సర్దుగానే ఇప్పుడు పడక. ఏమని మీ నాన్నను కాసేపు నోరు మూసుకుని ఉండమని చెప్పే. మూసుకునుంటే ఆడు నా బాబు ఎలాగవుతాడు? నువ్వు పంజుడు. కొంచెం ముక్కమ్మా, కొంచెం. అయిపోయిందమ్మా, అయిపోయింది సరసు. తినే అమ్మ బతుకు, చిన్న పిల్లలాగా ఎడుతున్నావంటే పడక. పురుడు పోసి పుణ్యం కట్టుకున్నావమ్మా. నీ దయ వల్ల అంతా మంచిగా జరిగింది. నేనుట్టి పూజారిని. ఆ దేవుడి ప్రసాదాన్ని మీ చేతుల్లో పెట్టడమే నా పని. పిల్లోడు భలేగున్నాడు. అచ్చం నీ పోలికే. కొడుక్కి తల్లి పోలికలొత్తే అదృట్టమంట. ఎవరది? ఎవరు? పాదరక్షలకు రక్షణ లేకుండా ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. దగ్గరలో కూడా లేనట్టున్నారు. దూరంగా ఎవరైనా ఉన్నారా? అయ్యా! అయ్యయ్యో, ఇక బతికింది చాలే అని మూటా ముల్లే అన్ని ఇక్కడే వదిలేసి నీళ్ళలో దూకేసినట్టున్నారు. కాపాడండి! ఎవరో నీళ్ళలో దూకేశారు, కాపాడండి! ఎందుకు వస్తున్నావు? బతికే ఉన్నారా? అమ్మయ్యా, ఇందాకటి నుంచి పిలుస్తుంటే పలక్కపోతేను పోయారేమో అనుకున్నా. నీటిలో ఉంటే ఎలా పలుకుతాను? అలాగంటారా?
నేను నీళ్ళల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే లేండి. అయినా అన్నీ బయట వదిలేసి లోపలేం చేస్తున్నారు? నీటిలో ఊపిరి బిగబెట్టుంటాం. యోగాలో ఒక క్రియ సాధన చేశాను. భారతంలో దుర్యోధనుడు కూడా నీళ్ళల్లో యోగా చేసేవాడంట. మీరు ఆయనకు చుట్టాలన్నమాట. అబ్బో, నీకు చాలా తెలుసే. దేవుడు కళ్ళివ్వలేదు గాని నేర్చుకునే కళ్ళిచ్చాడు బాబు. అవును, గొంతు కొత్తగా ఉంది. ఏ ఊరు మంది? ఏ ఊరు మంది కాదు, అన్ని ఊర్లు మనే. ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఊరూరు తిరుగుతుంటా. ఓ విధంగా దేశ సంచారణ అనుకో. సంచరిస్తూ పోతుంటే తిండేలాగా. బతకడానికంటే ఎక్కువ సంపాదించాను. ఇంక చాలనుకొని ఇలా సంచారం మొదలుపెట్టా. ఓ, మీ సంచారం బాగా జరగాలని కోరుకుంటున్నా. తమరి పేరు? శ్రీనివాస్. నీది? కన్నప్ప. అర్థమైంది. ఇది పెట్టిన పేరా పెట్టుకున్న పేరా అని. ఖచ్చితంగా పెట్టుకున్న పేరే. కన్నప్పిచ్చిన కళ్ళను తిరిగిచ్చిన ఆ శివుడు అదే కన్నప్ప పేరు పెట్టుకుంటే ఈ కళ్ళివ్వడా అని ఆశతో బతుకుతున్నా. నీ ఆశ నెరవేరుతుందిలే తమ్ముడు. ఈ వేణువు పట్టుకొని తిరిగే కన్నప్పలో మంచి కళాకారుడు ఉన్నాడా? ఖచ్చితంగా ఉన్నాడు. భుజం మీదున్న వేణువు భుక్తి కోసం, చేతిలో ఉన్న వేణువు సాధన కోసం. శబాష్. ఏది ఓ మంచి పాట వాయించు, చూస్తాను. చూస్తారా వింటారా? చూస్తూ వింటానులే, వాయించు. సరే బాబు. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పలుకు పలుకు పలుకు. లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, ధనలక్ష్మీ కటాక్షం. ఓ మాట చెబుతా ఇనుకోదరా. నిజమైతే నిజమని చెప్పు, అబద్ధమైతే అబద్ధమని చెప్పు. అబద్ధమయ్యే మాటే లేదు, అబద్ధపు మాట ఈ నోట రాదు. ఈ బుడబుక్కల మహాదేవుడు సాక్షాత్తు ఆ మహాశివుడి వరపుత్రుడు దొరా, వరపుత్రుడు. మాకు నీ గురించి అడిగి ఆరా తీసేంత తీరిక లేదు, నువ్వు అడిగింది ఇచ్చేంత ఓపిక లేదు. పైకెళ్ళు బాబు, పైకెళ్ళు. లేదనమాకు తల్లి, లేదనమాకు. నీ మొహంలో లక్ష్మీ కల కొట్టత్తాంది తల్లి, కొట్టత్తాంది. ఆపరే ఆప. లక్ష్మీ కళ ఆ, లోపలదా. ఏయ్, ఇల్లంతా ఎదుక్కో. ఆ రూపాయి దొరికిందనుకో, నేను నీకు 5 రూపాయలు ఇస్తాను. లేకపోతే నువ్వు నాకు 2 రూపాయలు ఇస్తాను. ఏమంటా? లక్ష్మీ కళ అంట, లక్ష్మీ కళ. అలగనమాకయ్యా, అలగనమాకు. నిజంగానే లక్ష్మీ కల తాండవిత్తాందయ్యా, తాండవిత్తాంది. కానీ నా మాట వినకపోతే ఆ లక్ష్మిని ఇంటి గడప దాటిపోద్దయ్యా, దాటిపోద్ది. రే బుడబొక్కలోడా, నీలాటోడు పొద్దు పొడక ముందు వచ్చి చెప్పేదే జరగదు. బారుడు పొద్దెక్కొచ్చి చెప్తే జరుగుద్దా? శాపాలకు పోయే పేనాలు కాదు మాయి. మా పేనాలు పోయి 15 ఏళ్ళు అయింది. శాపాలెడితే ఆ దేవి నా దివసమెత్తుతాదయ్యా. ఆ దేవి మీకో వరమివ్వబోతాందయ్యా. ఆ వరాన్ని మీరు శాపంగా మార్చుకోవద్దని చెప్పడానికొచ్చానయ్యా, చెప్పడానికొచ్చాను. వరమిత్తదా? ఆ, అయితే మా ఇంటిని బంగారంతో ముంచేద్దదా? ఆ. నీ ఇంట కాసుల పంట పండడం ఖాయం. ఆ పంటను పెంచి పోషించి కాపాడుకోవడం నీ కర్తవ్యం. ఆ కాసులు దాచుకోవడానికి మా ఇంట్లో గుండికి లేదు. గుంట తవ్వాలి. ఎంతలో తవ్వమంటావు గుంట? పూడిసేదాన్ని బట్టే గుంటలోతుంటాదయ్యా, చూసి తవ్వుకో. సరిపోయింది మేళం. ఆడండాకి నువ్వు ఇండాకి.
నిన్ను పైకెళ్ళమని చెప్పానా ఆ? తల్లి ఏయ్, ఎవరా నువ్వు? పొమ్మంటే మూసుకుని పోవాలి. ఎక్కువ తక్కువలు బాగావనుకో నాలికి కోసి నా కుక్కకేసేస్తాను. అసలే ఇవాళ బుధారం, దానికి మాసం పెట్టే రోజు. అంత పని చెయ్యమాకమ్మా, నా నాలికే నాకు ఆధారం. అది ఏయ్, మూసుకుని పో. ఆ, నువ్వెన్ని చెప్పినా దేవుడిచ్చేది మట్టే. అవును మట్టే, కానీ అది మామూలు మట్టి కాదు, మహిమగల మట్టి. ఆ మట్టితో నువ్వు ఆడుకునే బొమ్మే చేసుకుంటావో, పూజించే ప్రతిమే చేసుకుంటావో నీ చేతిలోనే ఉంది. మీ చేతికి రాబోయే ఆ మట్టి మీకు చేయూత కాబోయే మహామట్టి. శాపాలెట్టడమే కాకుండా మట్టి గిట్టి అనుకుంటూ మమ్మల్ని భయపెట్టడానికి చూస్తున్నావా? ముందుకంచెలా నాకు గాని మండిందనుకో పత్తి కుప్పలేసి తగలెట్టేస్తాను. శాపాలు ఎడతాడు శాపాలు. ఏమండి? ఏయ్, పొమ్మంటే పోకుండా. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? దా. థ్యాంక్స్ అమ్మా. టౌన్ నుంచి వస్తున్నావా బాబు? అవునమ్మా. చూడటానికి చదువుకున్నోళ్ళ ఉన్నావు. ఏంటి పక్క? ఆ, నా పేరు శ్రీనివాస్ అమ్మా. ఊరూరు తిరిగి ఆ ఊర్లోని విశేషాలు విచిత్రాలు వ్యాసాలుగా రాసి పత్రికలకి ఇస్తుంటాను. ఆ కార్టూన్స్ కూడా వేస్తాను. కార్టూన్లు అంటే? కార్టూన్స్ అంటే వ్యంగ్య చిత్రాలు. ఓ, పేపర్లో ముక్కులు చిన్నగా చెవులు పెద్దగా పెన్సిల్ గీతల్లా ఉంటాయే అయ్యా? అయ్యో మర్చిపోయాను. వస్తూ వస్తూ ఊరు గుడికి వెళ్ళాను, ప్రసాదం ఇచ్చారు, తీసుకోండమ్మా. పంతులు గోరు ప్రసాదం నీకిచ్చారు బాబు, నువ్వే ఉంచుకో. ప్రసాదం పంచుకొని తింటేనే పుణ్యం వస్తుంది. ఈ ప్రసాదం మనందరికి చేరాలన్నదే విధి. తీసుకోండమ్మా. అమ్మా, తప్పుగా అనుకోకండి, బాగా బడలికగా ఉంది. పక్కూరు వెళ్ళేటప్పటికి రాత్రి అయిపోతుంది. ఈ రోజుకి నేను ఇక్కడ ఉండొచ్చా? ఓహో, యానకడికి నీలాటోడే ఊకోడానికి చోటిస్తే పడుకోవడానికి అడిగాడట. బానే ఉన్నావే నువ్వు. అయ్యో తప్పుగా అనుకోకండి ప్లీజ్. అది కాదయ్యా, మాది పూరిల్లు పేద కుటుంబం. నువ్వు పొద్దుగూకే దాకా నడితే ఊరొత్తది. అక్కడైతే నీకు కావాల్సిన వసతులన్నీ దొరుకుతాయి. నువ్వీడ ఉండలేవు బాబు. మండే కడుపు పిడికెడన్నాం, ఎండే గొంతు కుక్కడి నీళ్లు, తుండుగుడ్డే పట్టు పరుపని ఊరూరా తిరిగేవాడినండి. గొప్పింటికి కూడా పైకప్పు ఉంటుంది. నా ఇంటి పైకప్పు ఆ నీళ్ళ పైన ఉంటుంది. అదే ఆ ఆకాశం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి, మీరు తినే దాంట్లోనే కాస్త పెట్టండి. ఇదిగో ఇక్కడే పడుకుంటాను, చాలు. అర్థమైందమ్మా. ఈడొచ్చిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ముక్కు మొహం తెలియని వాడికి ఆశ్రయం ఇవ్వడం మంచిది కాదేమో అని మీకు భయం, అంతేనా? ఏంటిదే భయమా? మాక ఇటు 3 అటు 4 మైళ్ళ దాకా ఒక్క కొంప కూడా లేదు. అరిసి గీపెట్టినా పలికే దిక్కు మొక్కు లేదు. ఊళ్ళో మనకున్న పేరేంటో తెలుసునా? ఒంటిల్లు సుబ్బయ్య. మేం దెయ్యాలకే భయపడే రకం కాదు, మాడుసులకు భయపడతావా? భయంగీమేం లేదు. తెలియనోడు కదా అని కొంత ఆలోచిస్తున్నాం కదా మళ్ళీ. దేవుడి దయ వల్ల ఇంకో మడిసికి పెట్టడం మాకంత కట్టవేం కాదు బాబు. మా కొండుకునే దాంట్లోనే ఓ గుప్పెడి బియ్యం ఎక్కువ ఎత్తామంతే.
అంతే కదమ్మా మళ్ళీ. అబ్బా బానే ఉంది సంబడం. కథ మళ్ళీ అని ఇద్దరు నా వంక సుత్తారేటి? ఉంచుకుంటారో ఊరేగుతారో మీ ఇట్టం. సరే లోపలికి రా బాబు. పర్లేదమ్మా, నేను ఇక్కడే బయట పడుకుంటాను. పర్లేదులే రండి. మా ఇంటి లోపల పడుకున్నా ఆకాశం కనపడుద్ది. ఆడుతూ పాడుతూ పిడకలు కొడుతుంటే అలుపు సొలుపే మున్నదే. ఆడుతూ పాడుతూ అయ్యో, పిడకలు మీరు పిడకలు కొడుతున్నారేంటండి? పొద్దున్నప్పుడు ఇవి కొడితేనే పొద్దు పోయి అది కొట్టడం కుదురుద్ది. నువ్వు తాగుతావా? అయ్యో, నాకు అలవాట్లేదండి. రాత్రి తాగేది కాదు, పగలు తాగేది కాఫీ టీ. అది అలవాటు ఉంది, తాగుతాను. ఏవే ఆ పాప మీ కుర్రాడికి టీ కావాలంట. ఇందాక మీరేం తింటే అదే తింటానన్నాడు. ఇంతలోనే గొంతానమ్మ కోరికలు కోరుతున్నాడు. ఏంటిది వరుస? కోరిక అతంది కాదు, మీ అయ్యది. బాబు ఇంట్లో పాలున్నాయి కానీ టీ పొడి నిండుకుంది. మేం బీదోళ్ళం, బెల్లం టీయే తాగుతాం. పందారు మాకు అందేది కాదు. ఏంటే నువ్వు? కుర్రాడు పాప అలిసిపోయాడు, టీ అడిగాడు. ఆ మాత్రానికే బేదా గొప్ప అది ఇది అంటావేంటి? ఇదిగో నువ్వు డబ్బులు ఇస్తే గమ్మునెళ్ళి నేను టీ పొడి అట్టుకొస్తాను. బాబుకి టీ కాసిద్దుగానే. టీ ఎవరికి కావాలో నాకు తెలుసు గాని నీ దగ్గర డబ్బులున్నాయి కదా, ఆడితో తెచ్చుకో, కాసిస్తాను. అమ్మో ఆయితొద్దు. అయ్యో పర్లేదండి, డబ్బులే కదా నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి. వద్దు బాబు, నువ్వు మా ఇంటికి వచ్చినోడివి. నీ దగ్గర డబ్బులు తీసుకోవడం మర్యాద కాదు. పర్లేదు, తీసుకోండి. నేను రానా? వద్దు బాబు, నా సైకిల్ ఇద్దరిని మోయలేదు. ఇలా ఇళ్ళలో వచ్చేస్తాను కదా. సరేనండి. నానా మిగిలిన సిల్లర్తో నాకు నారింజ మిఠాయి అటుకురా. ఏంటి అట్టసొత్తున్నారు? మీ టీకి పాలు పెతకాల్సింది మనమే. నీ పేరు మల్లి కదా? మల్లిక. అమ్మ నాన్న మల్లి అని పిలుస్తారు. ఓ, మరి నేనేమని పిలవాలి? ఆ మల్లి అనా మల్లికనా? మీ ఇట్టం వచ్చినట్టు పిలుచుకోండి. ముందు నన్ను ప్రశాంతంగా పాలు పితుక్కొనివ్వండి. సరే మల్లిక. ఏంటిది? ఏది? ఇది అదా కసరత్తు చేసేది. ఎవరు చేస్తారు? మా నాన్న అది చేస్తే బాగా చేయొచ్చని చేసేవాడు. ఏంటి? బలం వస్తుందని చేసేవాడు. పట్నం వాళ్ళు కదా, మీకు ఇవన్నీ అర్థం కావులే, వదిలేయండి.
ఏయ్ నారింజ మిఠాయి పిల్లకి. టీ. టీ చాలా బాగుంది, థ్యాంక్స్. మీకు కూడా. నాకెందుకు? ఆ, టీ పొడి కొనగా మిగిలిన డబ్బులతో నాన్న నాకు నారింజ మిఠాయి ఎట్టుకొచ్చాడు. నారింజ మిఠాయి అంటే నాకు కూడా బాగా ఇష్టం. తెమ్మంటారా? వద్దు, తీపి తింటే టీ రుచిపోతుంది. పర్లేదే, సిటీస్ ఉన్నోడు కసరత్తులు కూడా బానే చేస్తాడే. అసలు ఈ కసరత్తులు అయ్యి చేసేవాళ్ళు టీలు గట్ర తాగకూడదు, మరి పాలు తాగాలి. కావాలంటే చెప్పండి, పితికిస్తాను. అంటే పితికి ఇస్తాను. అనుకున్నా నువ్వు ఇలాంటి బిల్లి బిత్తరి కథలేవో చెబుతావు. ఎవరు అరుస్తున్నారు? పిచ్చోడు. పిచ్చోడు మాటలా లేవే. కొందరు పిచ్చి అందరికీ కనపడదులేండి. మీరు తాగండి, టీ చల్లారిపోద్ది. మళ్ళీ మళ్ళీ హీరన్ వచ్చాడ్రా, నువ్వు ఇక్కడే ఉండు బాబు. ఏరా, నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా? నిన్న రాత్రి శేనుకు నీళ్ళెట్రా అంటే ఎట్టకుండా ఏం పీకుతున్నావు? అది నిన్న అమావాస్య కదా, పెద్ద పంతులు గారు ఇంట్లోంచి బయటికి వెళ్తే మంచిది కాదంటేను. నా పొలానికి నీళ్ళెట్టడానికి నీకు అమావాస్య చెట్టు వచ్చిందే? డబ్బులు దొబ్బడానికైతే అమావాస్య అడ్డు రాదే. అయినా నీ బాబు గడి సొమ్మేం పోయిందయ్యా? చేనండిపోతే నష్టపోయేది నేనే కదా. నాకు రోజుల కంటే కాసులే ముఖ్యం. నా సంగతి తెలుసుగా, చూసినంత కాలం చూస్తా. తేడాలొస్తే సిమడాలు చేస్తా. మాటలు జాగ్రత్తగా రాని ఈరన్న. నా పొలం నా పంట అని ఓతీగా ఇదైపోతున్నావేంటి? ఏదో మా కర్మ కొద్దీ నీ అప్పు తీర్చలేక మా పొలం నీ కాడ తాకట్టెట్టావు. నువ్వెన్నన్నా పడ్డాకి మేం నీ కింద పాలేళ్ళం కాదు. నోటికెంతంత మాట్లాడుకో. అయ్యా అక్క, ఇప్పుడు నేనేమన్నానని బొంగరాలు లాంటి నా ఉంగరాల మీద ఒట్టు. ఇట్టాగే ఉంటే నీ పరిస్థితి ఏంది, నీ బిడ్డ పరిస్థితి ఏంది అని కాస్త బుద్ధి చెబుతున్నాను. చాలే చెప్పొచ్చావు పెద్ద బుద్ధి. గులిగింద పూస తన కింద నలు పెరగదని నువ్వెలాంటోడివో ఊరందరికీ తెలుసు. నువ్వు మాకేం నీతులు చెప్పక్కర్లేదు. అది కాదక్క, ఈడు చేసే తప్పులకి అప్పులకి మీరంతా కష్టపడుతుంటారో నాకు తెలుసు. అదే నా బాధ. మీ కష్టం గట్టెక్కే దారి ఉంది. మీరు మనసు మార్చుకుంటే అది కనపడుద్ది. కానీ ఈడు మనసు మార్చుకోవట్లేదే. థు, యదవ్వా కుక్క. పాలు తాగేదానివి తాకుండా నా సై నాకుతావేంటే? మొహం చూడు, కుక్కవి కుక్కలా ఉండు. సనివిచ్చాం కదా అని యదవ నాకుళ్ళు నాకితే కత్తిరించి పారేస్తాను. నాలికి ఈరణ్ గారు, రేపొద్దునుంచి నాన్న నేనే దగ్గరుండి పనిలో కంపెత్తాను గాని మీరు వెళ్ళండి. అసలే ఈ ఎండలు ముదిరిపోయినాయి, బయట తిరగడం మంచిది కాదు. ఇంటికెళ్ళి మజ్జిగ తాగి పడుకోండి, ఒంట్లో ఏడు తగ్గుద్ది. ఏయ్ కుక్క,
తాగు. నానోయ్, ఇందాకటి నుంచి టప్పు టిప్పు మన సప్పుడు చేస్తూనే ఉన్నావు. ఏదో ఇక్కడ నువ్వు ఒక్కడవే పని చేస్తున్నట్టు. తప్పులు చేయని బతుకు సప్పుడు చేయని పని ఉండవే. సప్పుడు చేయకుండా నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసులే. ఏయ్, చాలా మంచి టీ అమ్మా. ఈ టీలో తీపి కంటే ఎక్కువగా మీ ప్రేమ ఆప్యాయత వాత్సల్యాలు ఉన్నాయి. మ్మ్హ్మ్. ఒక్క టీలో అన్ని కనిపించినాయా మీకు? తల్లి ప్రేమ నోచుకొని నాకు చిన్నపాటి ఆదరణ కూడా సాగరం అంత అభిమానంలా కనిపిస్తుంది. ఏమండి, ఇందాక వచ్చి అరిచి వెళ్ళినోడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాడు. ఎవడు వాడు? సావుకారు, ఇది కొంచెం అట్టుకో. రైతు బతుకు చాలా కట్టం బాబు. ఈ ఇల్లు చుట్టూ ఉన్న 9 ఎకరాలు మొత్తం మందే. ఒకప్పుడు బాగా బతికేవాళ్ళం. మా బతుకు చూసి దేవుడు కనుక్కుంటున్నట్టుంది. కట్టాలెట్టడం మొదలెట్టాడు. ముందు పంట పాడు చేశాడు, తర్వాత ఒంటి మీద పడ్డాడు. ఆసుపత్రి, మందులు, మాకులని బోల్డ్ ఖర్చు అయింది. ఏం చేస్తాం బాబు, అప్పు చేయకి తప్పలేదు. మనం పడుకుంటాం గాని అప్పు పడుకోదు కదా బాబు. వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగిపోయింది. కట్టడానికి మా తోమత సాలకపోయింది. ఇల్లు పొలం మొత్తం సావుకారికి తాకట్టెట్టాల్సి వచ్చింది. మా దరిద్రం మమ్మల్ని ఆడికి లోకోసేసింది. అభిమానం చంపుకొని ఆడి ముందు తలదించుకునేలా చేసింది. ఈ బతుకు బతకలేం, అలాగని సావలేం. ఏదో నడిపిస్తున్నాం. వదిలే బాబు. ఇప్పుడు మా పొలంలో మేమే కూలి పని చేస్తున్నాం. వాకిట బయట మర్రి చెట్టులా ఉండే కుటుంబం వాకిట్లో ఉన్న మొండి మోడులా అయిపోయింది. ఈ కట్టలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏటో. తీరుతాయమ్మా, మీ కష్టాలన్నీ తీరుతాయి. ఎప్పుడు? నేను ముసల్దాన్ని అయ్యాక? అమ్మా, మీ కష్టాలన్నీ తీరాలంటే ఎంత కావాల్సి వస్తుంది? అవన్నీ ఇప్పుడు ఎందుకులే బాబు. పర్లేదమ్మా, చెప్పండి. 25 ఏళ్ళు అసలు, 35 ఏళ్ళు వడ్డీ. మాకు కట్టాలున్నాయని చెప్పాను గాని మిమ్మల్ని బెచ్చిపోయమని అడగలేదు. చీచి, అది కాదు మల్లిక. నేను ఒక అనాథని. చిన్నప్పటి నుంచి ఒక్కడనే కష్టపడి ఇంత సంపాదించాను. మీరు ముగ్గురున్నారు, ధైర్యవంతులు, మంచి మనసున్నోళ్ళు. డబ్బు శాశ్వతం కాదు. ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు మీదవుతుంది. మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. నమ్మకం, కష్టం ముఖ్యం. ముక్కుమో అని తెలియని నాకే మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. మీ మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇదంతా మీకు ఇవ్వడానికి చూపించట్లేదు. నేనే ఇంత సంపాదించానంటే మీరు ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలరు అని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను. తప్పనిపిస్తే క్షమించండి. క్షమాపణలయ్యి ఎందుకులే బాబు. నువ్వు కట్టపడి సంపాదించిన డబ్బని అర్థమవుతుంది. అయ్యో అపసకును, మళ్ళీ వెళ్ళి తానసేపో. బాబు, ఇవన్నీ లోపలెట్టి నువ్వు కూడా తానసి. ఎందుకమ్మా? బల్లి మీద పడితే తానం చెయ్యాలి బాబు, అది శాస్త్రం. కదలవే. సరే. శాస్త్రానికి 2 సొంబులు లోసుకురమ్మంటే గంటలు గంటలు చేస్తావేంటే తాను? అయిపోయిందమ్మా, వస్తున్నాను. నేను మీ నాన్న ఆకుమడికి తడెట్టడాకెళ్తున్నాం. సరే సరే, తొందరగా రండి. నాన్నని ఆకుమడికి మాత్రమే తడెట్టమను. నోరు ముయ్యవే. రాను రాను నీ నోటికి అద్దుపద్దు లేకుండా పోతుంది. ఇల్లు జాగ్రత్త. అర్థమైందిలే, నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి తెలీదా నీకు? తెలుసు తెలుసు, అయినా చెప్పటం నా వంతు. వస్తాను.
ఆ బల్లి పడుద్దని ముందే తెలుసుంటే ఏ నీళ్ళెట్టేదాన్ని. పాపం మీకు సన్నీళ్ళ తానం అలవాటుందో లేదో. ఎందుకు లేదు? వెళ్ళిన ప్రతి చోట వేడి నీళ్ళు ఉంటాయంటే నది చెరువు నుయ్యి ఏది దొరికితే దాంట్లో దూకేయడమే. మ్, ఇవన్నీ నమ్ముతారా మీరు? ఆ, అదే బల్లి గిల్లి ఇవన్నీ. శాస్త్రాల్లో సత్యాలు ఎత్తకూడదు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాని వెనకాల ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. నేను దాన్ని నమ్ముతాను. అది కాక అమ్మంత గట్టిగా చెప్పాక తప్పదు కదా. చూడ్డానికి మొరటే గాని మనిషి మంచోరే. నువ్వు కూడా మాటలు కట్టుకుంటాయి కానీ చూడ్డానికి లక్ష్మీదేవి అంత కళ ఉంటది. చాలండి అబద్ధాలు. లక్ష్మంటే నిండా నగలు దిగేసుకుని ఉండాలి, నల బోసి మెడేసుకుని కాదు. నగలేస్తేనే లక్ష్మీదేవి అయితే నా దగ్గర ఉన్నాయి కదా, అవి వేసేస్తే సరే. అయ్యో వద్దమ్మా. ఓసారి వేసుకుని చూద్దారనుంది, వేసుకుని చూసేదా? ఏమైంది? మొన్న ముళ్ళు గుచ్చుకుంది, అది నొప్పేస్తుంది. ఎక్కడా? ఏయ్! ఏం చేస్తున్నావు నువ్వు? ఓ మొగాడు ముందు ఇలా చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా? నేనేం చేశాను? చెయ్యాల్సిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ చూపే సరిగ్గా లేదు. నన్ను వంక దృష్టితో చూస్తున్నావు. ఈడొచ్చిన అమ్మాయి ఇలా చేస్తే లంచ్ అంటారా? ఇప్పుడు నేను లంచన్ అంటారు అంతేగా? కాలికి దెబ్బ తగిలింది, అది తుడుచుకుందామని బట్ట పైకెత్తాను అంతేకాని నా తొడలు చూపెట్టి మిమ్మల్ని లొంగ తీసుకుందామని కాదు. హ, నగలు అడిగాను కదా, అందుకే లోకవైపోయాను మీకు. నాకింకా పెండ్లి కాలేదన్నమాట నిజం, కానీ వాడిపోతున్న వయసును వాడుకోవాలని నాకెప్పుడూ అనిపించనూ లేదు, నేను ప్రయత్నించనూ లేదు. మల్లిక, ఆ నా మాటలు నిన్ను బాధ పెట్టుంటే క్షమించు. పర్లేదులేండి, ఆ గొడవ వల్ల మీరు చాలా మంచోళ్ళని తెలిసింది. ఎట్టం లేని వాళ్ళతో కట్టమేలేండి, వదిలేయండి. ఏంటది? ఏం లేదు. ఆ, అమ్మ నాన్న ఇంకా రాలేదా? వచ్చే ఏలైంది.
ఏయ్ పొద్దుగూగాక వైకుంఠపాలు ఆడితే ఇంటికి దరిద్రమే తీసేయ్. తీసేస్తే ఉన్న దరిద్రం పోద్దా ఏంటి? నువ్వు మోనవే. చాలు చాలు పోయి పంచుడు. బాబు అమ్మా భోజనానికి అత్తిసరి చేత్తనానయ్యా, నువ్వు తింటావు కదా. తింటానమ్మా. కంగారు పడకయ్యా, బానే ఉంటది. తెలుసమ్మా. సరే. అమ్మా బాబు అమ్మా, మొదట మీరేం పెడితే తింటానని చెప్పి ఇప్పుడు వేరేది అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. నాకు మీ చేత్తో నాటుకోడి కూర తినాలనిపిస్తుంది, చేసి పెడతారా? ఏంటి బాబు, కోడి కూర? కోడి కనబడగానే కూర గుర్తొచ్చే సప్పును అడిగితే టప్పున అయిపోడాకి. ఇదేం హోటల్ కాదు బాబు, మా ఇల్లు. అవదు బాబు. అయ్యో అది కాదండి, భయపడకండి. మసాలాకి ఎంత అవుతుందో చెప్పండి, నేను ఇస్తాను. ఎంత అవుతుంది? ఓ 20 అనుకో. 20 ఏంటండి, ఈ 200 తీసుకోండి. 200? కూరకేం కావాలో మొత్తం కొనుక్కొని రండి, ఆ తర్వాత మీకు కావాల్సింది కూడా తెచ్చుకోండి. ఏమయ్యో, ఇచ్చేయ్, ఆ డబ్బులు తిరిగిచ్చేయ్. ఎందుకు బాబు డబ్బులిచ్చి మమ్మల్ని సలుకని చేస్తావు? అయ్యో తప్పుగా అనుకోకండి, నాకు తినాలనిపిస్తుంది, అందుకనే ఇచ్చాను. పోనీవే, ఏదో బెంపడుతున్నాడు, చేసి పెట్టు. చేత్తదిలే బాబు. ఇదిగో ఏం కావాలో చెప్పు. నా మాట నువ్వెప్పుడు విన్నావు గనక. సరే, అల్లం ఎల్లుల్లిపాయలు ఉన్నాయి, మసాలా దినుసులు ఉల్లిపాయలు పట్రా. సరే, నువ్వు కోడి కోసి దూసే పని మీద ఉండు, నేను ఇల్లు వచ్చేస్తాను. ఏ మళ్ళీ రావే. ఏమండి ఆ? ఏమండి, ఏంటి బాబు, నీకైనా పెసలుగా కావాలా? వద్దండి. ఆ. కడుపంతా గందరగోళంగా ఉంది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, మీరేమన్నా చెప్తారా? వెనక పక్క బోధుంది, బోధిగట్టుకెళ్ళు. చూసి పురుగు పుట్ర ఉంటాయి, లాంతరట్టుకెళ్ళు. అలాగే అండి. పెగిలు 20 అడిగితే 200 ఇచ్చాడు, 200 అడిగితే ఇచ్చేవాడేమో. తడిస్తాడు. కట్ల కొద్ది డబ్బు, కాసుల కొద్ది నగలు పెట్లో ఉన్నాయి కదా. ఆ దేవి మీకు వరమివ్వబోతోందయ్యా. మీ ఇంట కాసుల పంట పండడం ఖాయం. ఆ పంటను పెంచి పోషించి కాపాడుకోవడం నీ కర్తవ్యం. మీ చేతికి రాబోయే ఆ మట్టి మీకు చేయూత కాబోయే మహామట్టి. ఎందుకే మొహం అదోలా పెట్టుకున్నావు? వైకుంఠపాళ్ళు ఆడొద్దన్నానని కోపమా? నేను అలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోను. ఆ ఈ మాటలకేం తక్కువ లేదు. నూరడం అయిందా? ఏయ్ బా మెత్తగా నూరే మాకే. అమ్మా, నువ్వెప్పుడైనా 20 రూపాయలు అయ్యే కాడ 200 ఇచ్చావా? అలాగివ్వటానికి నేనేమైనా పిచ్చిదాన్నేంటే? కదా, మరాడు 200 ఎందుకు ఇచ్చాడు? నాకెందుకు అది కట్టపడి సంపాదించిన సొమ్ము కాదనిపిస్తుంది. కట్టపడి కూడబెట్టానని చెప్పాడు కదే. కూడబెట్టిన సొమ్ము ఎవడన్నా ఇలా తేలిగ్గా తగలేస్తాడా? ఎవరిదో డబ్బు ఈడెగరేస్తున్నాడు. అది కట్టపడ్డ సొమ్ము కాదు, కొట్టుకొచ్చిన సొమ్ము. వినపడద్దే. ఇంట్లో లేడు, అవతలకెళ్ళాడు. అతను ఎలా సంపాదిస్తే మనకెందుకే? మనకెందుకని సూత్తా కూసుంటే ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడున్నాళ్ళో అక్కడే ఉంటాం. మరి ఆడి దగ్గరున్న డబ్బు బంగారం మనయ్య అయితే అతని డబ్బు మనదెలా అవుద్దే? ఆడుంటే ఆడిది, ఆడే లేకపోతే ప్రసాదం మనందరికీ సేరాలన్నది విధని ఆడి చెప్పాడు. ఆడి డబ్బు మనందరికీ సేరాలన్నది విధని నేను చెప్తున్నాను. కూరకి కోడిని నువ్వు కొయ్యి, కూర తిన్నోణ్ణి నీకేదో దయ్యం పట్టింది. అవునట్టింది, ఆశని దెయ్యం అట్టింది. నీకేంటి?
ఏదెప్పుడు జరగాలో అప్పుడు జరిగింది. నా బాధ పట్టించుకునేవాడు లేడు. ఉప్పు కారం తిన్న ఒంటికి ఏం కావాలో అది లేదు. ఇంకా పచ్చిగా చెప్తే వినటానికి నీకు అనడానికి నాకు ఇద్దరికి బాగోదు. మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది. ఆ దాన్ని సంపడం. ఏ వద్దే. ఇంత చెప్పాక కూడా నీ బుర్రకెక్కకపోతే నీట్. ఈరన్నకి నా మీద కన్నుంది. మీరు చేసిన అప్పులు తీర్చడానికి నేనెళ్ళి ఆడుతూ పడుకుంటాను. అయితే అతన్ని చంపేద్దామంటావా? పొద్దున్న పొడబొక్కలడు చెప్పింది విన్నావు కదా. ఆ దేవి మీకు వరమివ్వబోతోందయ్యా. మీ చేతికి రాబోయే ఆ మట్టి అట్టి మీకు చేయూత కాబోయే మహామట్టి. అదే కాదు, నా ఎడం భుజం మీద ఆడి కుడి చేతి మీద బల్లడింది. నువ్వే అనేదానివి కదా, బల్లి ఎడం భుజం మీద అడితే ధనలాభం, కుడి చేతి మీద అడితే మరణమని. ఆడి సావు మన చేతుల్లోనే ఉంది. అదే అదే విధి. మళ్ళీ నాకేదో భయంగా ఉందమ్మా. ఏమయ్యా, ధనియాల 100 గ్రాములు తెచ్చాను. ఇదేమంటుందో తెలుసా? కొత్తిమీర ఒక కట్ట, కరివేపాకు ఒక కట్ట తెచ్చాను. నేనోటంటుంటే నువ్వోటి చెప్తావేంటి? లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు కూడా తెచ్చాను. ఈ దాకురాన్ని చంపేద్దామంటుంది. సంపేద్దాం. అనుకున్నంత తేలిక కాదు చేసేయడం. ఎత్తుక్కుంటూ వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం? నాకు కూడా ఆ ఏరన్న గడి కూడా వదిలించుకోవాలని ఉంది. బంగారం, ఓ తండ్రిగా నీకే ముచ్చట తీర్చలేదు. నీకు మంచి జరుగుద్దంటే ఏమన్నా చేస్తాను. ఆడాళ్ళుగా మీరు చేయాల్సింది మీరు చేయండి, మగాడిగా నేను చేయాల్సింది నేను చేస్తాను. వంటుండి అడిగిన తెట్టి మీరింత తిని పడుకోండి. తెల్లారే కల్లా ఏమండి, మాటలో బాగా మునిగిపోయినట్టున్నారు. వాటిలో పడి నా కూర సంగతి మర్చిపోలేదు కదా. అది మసాలా దినుసులు తెచ్చాను కదా, లెక్క ఎంత అయిందో చెప్తున్నాను. మిగతా చిల్లరా చిల్లరా మీకు కూడా కల్పించాను కదండి. మీరేదో తెచ్చుకుంటా అన్నారు, తెచ్చుకోలేదా? వెళ్ళొస్తాను. తొందరగా వెళ్ళిరండి, మీరు వచ్చేసరికి కోడి కూర కాచుకొని ఉంటుంది. మీ పని మీరు కానివ్వండి, నేను వెళ్ళొస్తాను. అమ్మా, చంపడం గురించి మీ అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు కోడిని చంపి తింటున్నాం కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారని అడిగాను అంతే. సంపమని చెప్పింది మీరేగా. నేనే చెప్పాను అనుకో, కానీ మన ఆకలి తీర్చడానికి కోసం ఇంకో ప్రాణిని చంపడం తప్పేమో అనిపిస్తుంది. ఇప్పుడేంటి, వండితే తినరా? అయ్యయ్యో, ఎందుకు తినను? కబులు కాలక్షేపానికే, కడుపు కాల్చుకోవడానికి కాదు. కూర వండాలంటే కోడి సావాల్సిందే. అవుననుకో, కానీ అదే రుచి కోడిని చంపకుండా వస్తే ఇంకా బాగుంటది కదా. ఒకటి బతకాలంటే ఇంకోటి సావాల్సిందే. అదే సృష్టి. చిన్న పానిని పెద్ద పాని తింటది, పెద్ద పానిని
ఇంకా పెద్ద పాని తింటది. మడిసి కూడా ఒక పానే. మడిసిని ఇంకో మడిసి తినే కాలం ఇంకా రాలేదు కదా. అందుకే మనకి కోడి దొరికితే కోడిని, మేక దొరికితే మేకని సంపుకుని తింటున్నాం. మీకంత ఇబ్బందిగా ఉంటే తినమాకండి. అయ్యయ్యో, నేను అలాంటి తప్పులు చేయను. ఏదో తినే ముందు ఒక 2 మంచి మాటలు మాట్లాడుకుంటే పాపం ఆ చచ్చిన కొడుకు ఆత్మశాంతి కలుగుతుందని అన్నానంతే. మాట్లాడుతూనే ఉంటారా? మమ్మల్ని కూర వండనిస్తారా? ఓ, కూరే ముఖ్యం, మీరు కానివ్వండి. సుబ్బయ్య, నేను మా నాన్న ఒక చిన్న పందెం వేసుకున్నాం. ఆ పందెంలో ఎవరు గెలుస్తారో నువ్వే మాకు చెప్పాలి. రేపటి నుంచి నువ్వు తాగవని చెప్పి మా నాన్న, తాగుతావని చెప్పి నేను. ఇంతకు ఆ పందెంలో ఎవరు గెలుస్తారు? నేనా, నానా? మీ అబ్బాయి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను ఏడిపిద్దాం అనుకుంటున్నారా? అది కాదబ్బాయ, బాధల్లో ఉండేవాడు తాగుతాడు, సంతోషంలో ఎందుకు తాగుతాడు అంటున్నాను నేను. తాగేవాడికి సంతోషం, బాధ, పుట్టుక, సావు ఇవే ఉండవని నేను. ఆపండి మీ ఏదోగాల. నాకు అమ్మనండాకి మీకు హక్కుంది కానీ నన్ను ఆపడానికి లేదు. ఓ, ఇప్పుడు అర్థమైంది మీ మెలిక. ఏదో ఒకటి మాట్లాడి నన్ను తెగమగ పెట్టి ఎక్కింది దిగిపోయేలా చేసి నా చేత ఎక్కువ తాగించాలని మీ ఆశ. అదంతా మన కాడ దొబ్బదు. ఇవాళ నేను ముఖ్యమైన పని చేయాలి. ముఖ్యమైన పని. ఆ పని చేయడానికి నేను తక్కువ తాగాలని నిర్ణయించుకున్నాను. తాగను. రాజు, ఇంకో సీసా అట్టుకురా. అన్నపూర్ణమ్మా, ఓ అన్నపూర్ణమ్మా, రేపు నాయుడు గారి పొలంలో మిరపకోతుంది. మంచి కూలి ఇప్పిస్తా. నువ్వు నీ కూతురు వస్తారా? వస్తాం. ఎన్నింటికి? ఎంకాయమ్మా, రేపటి నుంచి మేము పనికి రాము. అయ్యో రారా, మిమ్మల్ని నమ్ముకుని నేను అవతల మాట ఇచ్చేసానే. ఇప్పుడు ఏం చేసేది? ఇంకెవరినన్నా చూసుకో, మాకు ఖాళీ లేదు. అదే చేస్తా. వస్తానమ్మా. అమ్మా, రేపు నేనుంటానని మీరు పని అనుకుంటున్నారేమో. నువ్వు ఉండవు, మాకు పని చేసే అవసరము ఉండదు. అందుకే రావని చెప్పా. అదే బాబు, మన పొలంలోనే పనుంది, అందుకే రావని చెప్పింది. ఓ, అలాగైతే పర్లేదమ్మా. నా వల్ల మీరు ఇబ్బంది పడుకుంటే చాలు. నువ్వు ఉండడమే మా ఇబ్బంది. అమ్మా, పొయ్యి మీద కోడి పొలంలో రావడానికి ఇంకెంతసేపు పడుతుంది? కొంచెం ఓపిక పట్టు బాబు, అయిపోవచ్చింది. ఆకలి చంపేస్తుందమ్మా. ఆ అవకాశం మేము ఆకలికి ఇవ్వంలే. వచ్చేస్తాడమ్మా. నాకు నమ్మకం లేదు. నీ మొగుడు ఇంటికొచ్చే సూచనలేం కనపడతలేదు. చేతిలో డబ్బులు పడ్డాయి కదా, బరీగా తాగేసి కక్కుకుంటా ఎక్కడో పడిపోయి ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేను వాళ్ళకి ఏం చెప్పాను? ఒత్తి వండి పెట్టమనే చెప్పాను. మా ఇంట్లో ఆడాళ్ళకు అంత ధైర్యం లేదు. లేదు రాజు,
అమ్మా కోడి కూర అయ్యే లోపల కోడి కూసేసేలాగుంది. మరీ ఎక్కువసేపు ఉడికిస్తే ఎగరాల్సిన కోడి ప్రాణాలు చెగిరిపోతుందేమో, జాగ్రత్త. అన్నం వారసెత్తున్నాను బాబు, కాసేపట్లో వడ్డిచ్చేస్తాను. సరే అమ్మా. నీ వ్యవహారం చూస్తుంటే వాడి గోరు ముద్దలు తినిపించి లాలిపాడేలా ఉన్నావే. ఏం చేయమంటావే? మనం అన్నం పెడితే చాలు, మిగిలింది మీ అయ్యి చూసుకుంటానన్నాడు కదా. ఎవరు చూసుకునేది? నా తాగుబోతయ్యా. ఆడొచ్చేదెప్పుడు చేసేదెప్పుడు? చేతిలో ఉన్న సిల్లర అయ్యేదాకా ఆడికి ఇల్లు గుర్తురాదు. ఆడిని నమ్ముకుంటే అయినట్టే. ఏం చేద్దామంటావు మరి? ఆడి సావు మన చేతుల్లో రాసిపెట్టుంటే దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదమ్మా. ఏం చేసినా మనమే చేయాలి. వద్దే మళ్ళీ. వద్దనకమ్మా. చేతికి రక్తం అంటకుండా మన కట్టాలు తీరం. చెయ్యొద్దంటలేదు, రక్తం అంటించుకోవద్దంటున్నాను. అంటే కసరగన్నాకు. కర్ణిక వింటావా? కర్ణ కఠోరం ఈ మాట. ఆలు బిడ్డలు లేరంట, ఆశకు చిక్కి ఏ చోట. గుప్పిట దాచే తప్పేదో గుప్పున ఆరా తీసేనో. ముప్పును మూసే వీలేదో తప్పుకుపోయే తీరేనో. నీ ఆరాటం గెలిపేలేని ఓ పాఠం. కాలుని గజ్జల చెన్నాకోల కొరకోలాటం. చిన్నే చీకటి వాకిట్లో చిందే బంజపుడు తీరం. అదేంటి బాబు, చేతికి మసుంది? ఆ, ఇందాక బొమ్మలేసాను కదమ్మా, ఇంకంటుకున్నట్టుంది. నేను వెళ్ళి కడుక్కొని వస్తాను. నీకు అసలు బుద్ధుందా? బుర్ర పనిచేస్తలేదా? చీకటిగుంది, చూసి దాటండి సార్. పగలైతే చూడకుండా దాటచ్చా పదవాయా. అమ్మా, పోలీసులు. బాబు, అమ్మా నువ్వు కూతంతసేపు ఇక్కడే ఉండు. నేను పిలిచేదాకా లోపలికి రామాక. ఏమైందమ్మా? ఇంటికి తెలిసినోళ్ళు వచ్చారు. ఈ ఆళ్ళప్పుడు నిన్న ఇంట్లో సుత్తే ఏదేదో అనుకుంటారు. జనాల బుద్ధులు నీకు తెలుసు కదా బాబు, కొంచెం అర్థం చేసుకో. పర్లేదమ్మా, నాకు అర్థమైంది. మీరు పిలిచేదాకా నేను ఇక్కడే ఉంటాను. సరే బాబు. ఈరోజు కోడి కూర తినే ప్రాప్తం లేదనిపిస్తుంది. ఏంటిలా వచ్చారు? నా ఆడిపేట శెట్టి గారి ఇంట్లో దొంగోడు అడ్డాడు. ఆడు ఈ పక్కనే తిరుగుతున్నాడని తెలిసింది. ఆడి కోసమే చూస్తున్నాం. ఇటు పక్క కొత్త వాళ్ళు ఎవరన్నా తిరగడం చూసారా? అన్నపూర్ణం ఏదో వాసన తీసుకుని ఉండేవేటి? అయ్యా, అది కోడికూర ఉండాము. మరి ఇంకే రుచి చూపించకుండా పంపించేస్తావా? నాకు కూడా. నువ్వేంటే మీద కొత్తనావు? ఏం చేయదు. ఎవరికి తెలుసు కరిస్తేని? అరిసె కుక్క కరవదంటారు కదా. మా సార్ రెండు చేస్తారు తెలుసా. నువ్వు పదమ్మా, పద. పదండి. నమ్మకమేదో అమ్మకమాయే. కమ్మని అమ్మే కమ్ముకుపోయే. మొలకెత్తే విచ్చుల కత్తికి మెత్తని నవ్వుల బుచ్చుల పూత. ఓహో, వడ్డించుందే, అద్భుతం. అయ్యా, అదొద్దు. నేను ఇంకో కంచం అట్టుకొస్తాను, ఉండండి. ఇంకోటెందుకు? నేనేమన్నా పరాయడినా? ఆహా, అన్నం కూరలు ఆయిర్లు వచ్చేస్తున్నాయి. ఇందులోని తినేస్తాను. ఇదిగో నేను తీసుకున్నాను ఇంకో కంచం. ఇది ఎంగిలి చేసిన అన్నం.
ఎంత మనోళ్ళైనా ఎంగిలెట్టడం మరాద కాదు. నేనేరే కంచం అట్టుకొస్తాను. మళ్ళీ 2 కంచాలు అట్టుకురా. ఆ కూర కూడా అట్టుకురా. అన్నపూర్ణమ్మ ఎందుకంత కంగారు? చేయి జారిందయ్యా. మళ్ళీ నువ్వు ఇదెత్తు, నేను కూరేసుకొస్తాను. ఏంటి బాబు ఇది? మధ్యాహ్నమే మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నానమ్మా. ఇసం కలపలేదన్నమాట. కన్న కూతురు బతుక్కంటే దారిన పోయేవాడి పానం ఎక్కువైపోయింది కదా నీకు. అంటే మీ అప్పులు తీర్చడానికి నేను సాని పనిచేసినా పర్లేదన్నమాట. మళ్ళీ ఎందుకే అనరాని మాటలని నన్ను ఏడిపిస్తావు? కుక్క చచ్చిపోవడం చూసి నాకు భయం వేసిందే. ఈ సంకల్పన కోరేయడానికి మనసు రాలేదు. రాదు, నీకు మనసు రాదు. నీకు పుట్టిన పాపానికి నేనిసం తాగాలి. భయపడకు, నేనే తాగనులే. 600 నేను చెయ్యాలనుకున్నది చేసే తీరుతాను. రాజు ఇంకో సీజా అటుకురా. ఇక చాలు సుబ్బయ్య, ఇప్పటికే ఎక్కువైంది నీకు. నువ్వు రేపటి నుంచి రావని మా వాన్రు వాళ్ళ కొడుకు నిన్ను కావాలని రెచ్చగొడుతున్నారు. ఓ నీ తంతు చూస్తుంటే ఈరోజు ఎక్కువ తాగేసి ఇక్కడే టప్ప కట్టేసేలా ఉన్నావు. నోరు మీరా ఏదో తొత్తు కొడక. నేను నిన్న తాగాను, ఇలా తాగుతున్నాను, రేపు తాగుతాను. నీకు కావాలంటే చెప్పు, నీకు తాగిస్తాను. మన దగ్గర డబ్బులున్నాయిరా. డబ్బుల గురించి కదా నేను చెప్పేదింటే మందు సంగతి దేవుడు ఎరుగు. ఉన్న పలంగా ఇట్లించిటే ఇంటికి లగెత్తుతావు. ఏటో చెప్పు, చెప్పు, చెప్పా. ఈరోజు మీ ఇంటికి ఒకడు వచ్చాడు కదా. ఏంటి? అదే ఇవాళ మధ్యాహ్నం మీ ఇంటికి ఒకడు వచ్చాడు కదా. ఆడెవడో తెలుసా? మా ఇంటికి ఎవడో వచ్చాడని నీకెలా తెలుసు? నేనెవరంటారా? వంటిల్లు సుబ్బయ్య కొడుకు చిన్ని కృష్ణని. సుబ్బయ్య కొడుకువా? చిన్నప్పుడు ఎప్పుడో పారిపోయాడు ఆడివా నువ్వు? అవునండి. నువ్వు పారిపోయావన్న బాధతో మీ అమ్మ ఏడవని రోజు లేదు. మీ నాన్న పెర్మనెంట్గా మా కొట్లోనే ఖాతా ఎట్టేశాడు. మీ చెల్లికి ఇంకా పెళ్లి కాలేదు. సర్లే, ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, అన్నీ సర్దుకుంటాయిలే. సర్దుకోవాలి, సర్దుకునేలా చేయడానికే వచ్చాను. చిన్నప్పుడు ఏదో గొడవ వల్ల ఇంటి నుంచి పారిపోయాను. నేను అలా పారిపోవడం నాకు మా ఇంటికి మంచే జరిగిందని మా అమ్మ నాన్న అనుకోవాలి. కాశీ గారు, నేను చెప్పేంతవరకు మా ఇంట్లో ఎవరికి నా గురించి చెప్పొద్దు. ఎందుకు? ప్లీజ్ అండి, చెప్పొద్దు. ఏదో పెద్ద నాటకమే నడిపిద్దారని ప్లానింగ్ చేసుకొచ్చావన్నమాట. కిష్టుడు వేరెట్టుకున్నందుకు ఆయన బుద్ధులు అబ్బేశారా నీకు? కానీ కానీ వెళ్ళొస్తానండి. మాయా మాయా మాయా
చూసి విసిరే పాసం తెలిసే లోపునే తెల్లారేనురా మాయా 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 మనిషే విషమై పోయే నాయా ఇది పొట్టు పేకు కోసే కత్తే. కోడి పిక్ కోసింది కూడా దీంతో. వదిలితే ఆడు సత్తాడు, లేకపోతే నేను సత్తాను. ఏమే వాడెక్కడా? చిన్ని 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 మన చిన్ని మన చిన్ని డబ్బు శాశ్వతం కాదు. ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు మీదవుతుంది. మరిచి తీరు మరిచిపో
అయ్యో ఏదవా ఇంటి మహాలక్ష్మి జడక తిరుగుతావా? ఏం రకం వచ్చిందిరా నీకు? ఏదవా కొడకంటే ఎడకుండా నవ్వుతావేంట్రా? దరిద్రం మొక్కమడ ఇంకా నవ్వుతావేంట్రా? నిన్ను నీకిలా కాదు, వాతెట్టాల్సిందే వాతెట్టాల్సిందే. ఉండు ఏడాడు రే ఆగరా చిన్ని, పారిపోతే వదిలేస్తాననుకున్నావా? రే ఆగరా చిన్ని, నిన్నే ఆగమంటుంటే పోరా పో, అట్నుంచి అట్టే పో. మళ్ళీ ఇంటికొస్తే చంపేస్తాను. ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు. మనెవ్వరికి అన్ను ముట్టుకునే అర్హత లేదు. నేనే తప్పు చేశానమ్మా. నేనే తప్పు చేశాను. ఇన్ని కండవే నే చేసిన తప్పు. అంతా మాయరా, అంతే లేదురా. మాయా 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 మనిషిని మింగే మాయా. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. 15 ఏళ్ల తర్వాత నేను నా కుటుంబాన్ని మళ్ళీ కలిసిన రోజు. అమ్మని నాన్నని చెల్లిని చూడగానే వాళ్ళని మనసారా గుండెలకు హత్తుకొని నేనే మీ చిన్నిని అని చెప్పాలనిపించింది. కానీ బయట మనిషిగా వాళ్ళతో ఒక్కరోజు గడపాలనే చాన్నాళ్ళ నా చిలిపి కోరిక నన్ను ఆపేసింది. వీరన్న నాన్నని తిడుతున్నప్పుడు అమ్మ కంటే ఎక్కువ కోపం నాకొచ్చింది. ఆ క్షణమే డబ్బు వాడి మొఖాన కొట్టి పొలము ఇల్లు తిరిగి తీసుకోవాలనిపించింది. కానీ నా పిచ్చి కోరిక నన్ను ఆపేసింది. అదే నేను చేసిన తప్పని తర్వాత తెలిసింది. తీరని కోరికలతో కాగిపోతున్న చాలామంది అమ్మాయిలాగే నా చెల్లి కూడా నా మీద మనసు పడ్డప్పుడు నోరు విప్పి నిజం చెప్పాలనిపించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు నేను నిజం చెప్తే అన్న తిరిగొచ్చాడనే ఆనందం కంటే తను చేసిన తప్పే తనని జీవితాంతం బాధపెడుతుంది. ఆ బాధ తనకివ్వడం నాకు ఇష్టం లేదు. అపరిచితుడిగా వచ్చిన నేను వాళ్ళ ఆలోచనలోనూ అపరిచితుడిగానే మిగిలిపోతాను. అందుకే నేను కష్టపడి సంపాదించిన డబ్బు నగలు వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఇక్కడే వదిలేసి రేపు పొద్దున్నే సూర్యుడి ప్రపంచానికి దారి చూపే లోపు ఎవరికీ చెప్పకుండా నా దారి నేను చూసుకుంటాను. భగవంతుడా, అప్పటి వరకు నా చెల్లి మనసులో మళ్ళీ నా మీద ఎలాంటి చెడు ఆలోచన రాకుండా ఉండేలా, అలాగే నేను లేని నా కుటుంబం రేపటి నుంచి సంతోషంతో వెలిగిపోయేలా చూడు స్వామి.